హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. ఎప్పటిలాగానే ముందుగా ఫ్రెండ్ నుండి వచ్చిన వాట్సాప్ మెసేజెస్ చెక్ చేస్తుంది. శ్యామ్ నెంబర్ నుండి వీడియో వచ్చినట్లుగా మెసేజ్ డిస్ప్లే అయింది. అది చూడగానే ఇప్పుడున్న అవతల ఎవరో ఏమిటో అడిగి తెలుసుకుందామా అనుకుంటూ ఆతృతగా ఆ నెంబర్లోకి వెళ్ళి ఓపెన్ చేసింది. ఆ వీడియో చూసిన కొన్ని క్షణాలకే భయపడి చిన్నగా కేక పెట్టి మొబైల్ను బెడ్ మీద పడేసింది. 5 నిమిషాలు మనిషి కాలేకపోయింది. శరీరం చెమటలు పట్టింది. ఇన్నాళ్ళు ఏదో స్మూత్గా సాగుతున్న ఇంటరాక్షన్స్ ఈరోజు ఇలా భయపెట్టిందే. అదురుతున్న గుండెలతో మొబైల్ మెల్లగా చేతిలోకి తీసుకుని వీడియోను క్లోజ్ చేసింది. ఈ వీడియో పంపారేమిటి? ఎంత భయపెట్టిందో తెలుసా? అసలు మీరు ఎవరు అని మెసేజ్ మొదలుపెట్టి పూర్తి చేసి సెండ్ కొట్టకముందే సారీ, అది మా ఫ్రెండ్కు పంపుతూ పొరపాటున మీ నెంబర్కి కూడా ఫార్వర్డ్ చేశాను అని శ్యామ్ మెసేజ్ వచ్చింది. అది చదివిన సత్యభామ తను టైప్ చేసిన మెసేజ్ డిలీట్ చేసేసి ఎందుకు అంత భయంకరమైన వీడియో అని టైప్ చేయటం స్టార్ట్ చేసింది. నా పేరు శ్యామ్, వైజాగ్ అపోలో హాస్పిటల్లో కార్డియాలజిస్ట్ని. ఈరోజు నేను చేసిన సర్జరీని మా ఫ్రెండ్కి షేర్ చేశాను డిస్కస్ చేసుకోవటానికి. సారీ, నా వీడియోతో భయపెట్టినట్లున్నాను. శ్యామ్ నుండి మెసేజ్ ల్యాండ్ అయింది. అది చదవగానే డాక్టర్ అది ప్రఖ్యాత అపోలో హాస్పిటల్లో ఇంత సాదాసీదాగా స్నేహంగా ఎలా ఉన్నారు? ఓ రకమైన విభ్రమకు గురైంది సత్యభామ. హలో, మీరు ఇంకా షాక్ నుండి తేరుకోలేదనుకుంటాను. మా అమ్మ కూడా అంటుంది, ఒరే ఉన్నట్లుండి గ్రూప్లో నీ తలనొప్పి వీడియోలు పెట్టకు, భయపడి చస్తాము. అదేమంటే పొరపాటు మర్చిపోయా అంటావు. నీ మతిమరుపుకు నిన్ను చేసుకునే పిల్ల ఎలా వేగుతుందో ఏమో అని. ఎనీవే కూల్, కాస్త పరిచయం చేసుకుంటారా? అభ్యంతరం లేకపోతే. శ్యామ్ నుండి మరో మెసేజ్ చదివింది. అంత గొప్ప హాస్పిటల్లో డాక్టర్ తనని అలా మర్యాదగా అడగటం నమ్మలేని నిజంగా అనిపించింది. అంతలోనే చెప్పేవి మాయమాటలు, సొల్లు కబుర్లేమో. అంత ఫేమస్ హాస్పిటల్లో డాక్టర్ ఇంత సింపుల్గా సాధారణ వ్యక్తిగా ఉండటమా నమ్మతగ్గ విషయమేనా? హలో, మీకు అభ్యంతరం అయితే చెప్పకండి, నో ప్రాబ్లం. మా డాక్టర్లకు పేషెంట్స్ హెల్త్ ప్రాబ్లమ్స్తో తప్పితే పర్సనల్ వివరాలతో పని ఉండదు. అలాగే ఇలా సరదాగా పలకరించుకోవటానికి మీ వివరాలు అవసరమో చెప్పండి, సరేనా అంటూ శ్యామ్ నుండి వచ్చిన నెక్స్ట్ మెసేజ్ సత్య ఆలోచనలకు అడ్డుపడింది. తడబాటుకు గురైంది. నా చదువు ఉద్యోగం అందరికీ తెలిసినవే, అది చెప్పటంలో తప్పులేదులే అని తనకు తాను సర్ది చెప్పుకుని అభ్యంతరం ఏమీ లేదు, దాహంగా ఉందని వాట్సాప్ ఓపెన్లో పెట్టి నీళ్లు తాగటానికి వెళ్ళాను. నేను బీటెక్ చేసి ఓ ఎంఎంసీలో పనిచేస్తున్నాను మెసేజ్ చేసింది. బీటెక్ ఎక్కడ చేశారు? జేఎన్టీయూ క్యాంపస్. ఓ అవునా, నా పిన్ని కొడుకు శ్రీరామ్ కూడా అక్కడే బీటెక్ చేశాడు. 6 years బ్యాక్ పాస్ అవుట్. తెలుసా మీరు ఏ బ్రాంచ్? యూనివర్సిటీ టాపర్ శ్రీరామ్ వెంటనే గుర్తుకొచ్చాడు. దానితో పాటు మా కజిన్, మా పెద్దమ్మ కొడుకు వైజాగ్ అపోలో హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్ శ్యామ్ నాకు ఇన్స్పిరేషన్. అందువల్లే ఈనాడు ఈ విజయం సాధించగలిగాను అని కాలేజ్ టాపర్గా అవార్డు తీసుకున్నప్పుడు శ్రీరామ్ ఇచ్చిన స్పీచ్ గుర్తుకొచ్చింది. దాంతో ఎంతో రిలీఫ్గా అనిపించింది. శ్యామ్ మెసేజ్లో పంపిన ప్రతి సమాచారం నమ్మింది. అంతే, వెంటనే మీ కజిన్, తను నాకు 1 year సీనియర్, పరిచయం లేదు కానీ తెలుసు, యూనివర్సిటీ టాపర్ కదా, షటిల్ కూడా ఆడేవాడు అని నెక్స్ట్ టైప్ చేసి సెండ్ కొట్టింది. ఎస్ వాడే, ఇప్పుడు అమెరికాలో సెటిల్ అయ్యాడు. ఇంతకు మీ పేరు? నా పేరు సత్యభామ. తన పేరు గురించి సత్యభామలో కాస్త ఇబ్బంది. తన పేరు చెప్పటానికి ఎప్పుడూ పడే మొహమాటమే అది. మీ పేరు స్పెషల్గా ఉంది. నా పూర్తి పేరు శ్యామ్ సుందర్. షార్ట్గా కొంతమంది ఎస్ఎస్ అంటారు. క్లోజ్ వాళ్ళు శ్యామ్ అని పిలుస్తారు. మీకోటి తెలుసా? మా స్కూల్ కాలేజీలో చివరకు నేను పనిచేసే హాస్పిటల్లో కూడా ఎవరికీ లేదు. మీ పేరు కూడా నాలాగానేనా? ఎస్, మీ గస్ కరెక్ట్. నా పేరు కూడా ఎవరికీ లేదు. సేమ్ పిచ్. అబ్బో నొప్పండోయ్. అది చదివి ఓ స్పాంటేనియస్ హ్యూమర్ అని తనలో తానే నవ్వుకుంది. ఎవరికైనా పరిచయాలు ఫస్ట్, తర్వాత మాటలు ఉంటాయి. మనకు మెసేజ్లతో మాటలు ముందు, తర్వాత పరిచయాలు అయ్యాయి. ఆశ్చర్యంగా ఉంది కదా? ఎస్. ఈరోజు ఫుల్ బిజీ. పేషెంట్స్ గుండెలకు డీల్ చేసి అలసిపోయిన నన్ను రెస్ట్ తీసుకోమని నా గుండె కోరుకుంటోంది. శుభరాత్రి అంటూ 2 నవ్వు బొమ్మలు వేసి ముగింపు పలికాడు శ్యామ్. అన్నాళ్ళు అన్నోన్ అని సేవ్ చేసుకున్న నెంబర్ను సత్యభామగా మార్చాడు. అలాగే తన మొబైల్లో జర్నీ పేరుతో సేవ్ చేసుకున్న నెంబర్ను డాక్టర్
సత్యభామ సేవ్ చేసుకుంది. ఆ విధంగా వారి మొబైల్లో వారి వారి నెంబర్లకు ఆ రాత్రి నామకరణాలయ్యాయి. ఓ డాక్టర్తో స్నేహం ఏర్పడడం కాసింత గర్వంగా, తెలియని తృప్తిగా అనిపించింది సత్యభామకు. డాక్టర్ గారికి శుభోదయం. ఆ మర్నాడే పొద్దున్నే ఓ గులాబీ పువ్వు పిక్తో మెసేజ్ చేసింది. బాబోయ్, ఏమిటండి ఈ మెసేజ్? డాక్టర్ యాక్టర్ అంటూ. మీరంత పెద్ద డాక్టర్ అని తెలిసి ప్రౌడ్ ఫీల్ అవుతున్నానన్నమాట. అలా చెప్తే నా పేషెంట్ చెప్పాలి, మీరు కాదు. ఎందుకు చెప్పకూడదు? మనం ఫ్రెండ్స్ కాబట్టి. అయితే ఫ్రెండ్స్ మధ్య ఆ డాక్టర్ ట్యాగ్ కాఫీలో ఉప్పు కలిపినట్లుంటుంది. మరీ చెప్తారు మీరు. మీకోటి చెప్పనా? చెప్పండి. ఇదిగో ఇలా ఫన్నీగా ఇన్ఫార్మల్గా ఉండాలి కదా. ఓకే బాబు, ఇదేనా మీరు చెప్పాలనుకున్నది? వృత్తిపరంగా స్నేహాలు ఉండొచ్చు, కానీ నిజమైన స్నేహానికి వృత్తి, ఆస్తి, అంతస్తు, అందచందాలు కాదు. మరి ఏం కావాలి? అభిరుచులు, ప్రవృత్తి, వ్యక్తిత్వం. అది చూడగానే ఎగ్జాక్ట్గా తన ఆలోచనలు ప్రతిబింబంగా అవతల మనిషి అనిపించింది భామకు. శ్యామ్ భావాలు కరెక్ట్ అన్నట్లు తన ఆమోదం తెలుపుతూ థమ్సప్ ఎమోజీ పంపింది భామ. ఆఫీస్ టైం అవుతోంది, బ్రేక్ఫాస్ట్కి రా. అమ్మ రమ పిలుపుకు బాయ్ అని మెసేజ్ చేసి హాల్లోకి నడిచింది. బ్రేక్ఫాస్ట్ చేస్తూ ట్రైన్లో మర్చిపోయిన నా మొబైల్ ఇచ్చిన వ్యక్తి వివరాలు నిన్న మీరు అడిగారు కదా, ఆఫీస్ హడావిడిలో వెళ్ళిపోయాను. అతను డాక్టర్ శ్యామ్, వైజాగ్లో అపోలో హాస్పిటల్లో కార్డియాలజిస్ట్గా చేస్తున్నాడు. అతని పరిచయం తనకి నిన్న రాత్రే తెలిసినట్లు కాక ఎప్పటి నుండో తెలిసినట్లే చెప్పింది. ఓ గుడ్ అన్నాడు రాజేశ్వరరావు. అబ్బో, డాక్టర్ అయ్యింది. అమ్మ పాటని, తాతయ్య తోటని, తెలుగు సాహిత్యం అని మాట్లాడడం మెచ్చుకోవాలి అంది సరస్వతమ్మ. నిజమే, అంత ఫేమస్ హాస్పిటల్లో డాక్టర్గా చేస్తూ ఇంత సింపుల్గా ప్రజెంట్ చేసుకోవటం గ్రేట్ అంది రమ. వాళ్లకు పరిచయాలేమీ లేని శ్యామ్ కుటుంబం పట్ల తెలియని మక్కువ ఏర్పడింది వాళ్లకు. సత్యభామ శ్యామ్ మధ్య ఇంటరాక్షన్స్ నిత్యకృత్యమైపోయాయి. రోజు వాట్సాప్లో అందమైన పూలతో శుభోదయం అంటూ ఆరంభమయ్యే పలకరింపులు కాస్త ముందుకెళ్ళి సరదా వీడియోలు ఎక్స్చేంజ్ చేసుకునేదాకా వచ్చింది. ఆ మెసేజెస్లోనే ఒక్కోసారి తన ప్రొఫెషనల్లో కష్ట నష్టాలు, క్రికెట్ ఆటలు అంటూ చర్చలు సాగిపోతుండేవి. ఒకే జనరేషన్కి చెందిన వాళ్ళు అవ్వటమో లేదా ఒకరితో ఒకరు కనెక్ట్ అవ్వటమో కారణం. ఏదన్నా కానీ స్నేహం సునిశ్చితంగా సాగిపోతుంది. శ్యామ్ ప్రతిరోజు వాళ్ళ తాతగారి నుండి శుభోదయంతో కలిసి అందుకున్న పిక్ను మాత్రమే సత్యభామకు ఫార్వర్డ్ చేసేవాడు. ఆ పిక్కుకు తగ్గట్లు గ్రూప్లో ఎవరన్నా పాటను పిన్ చేస్తే అది కూడా మెసేజ్తో పాటు ఫార్వర్డ్ చేసేవాడు. దానికి బదులుగా తను గుడ్ మార్నింగ్ మెసేజ్ పోస్ట్ చేసేది. అప్పుడప్పుడు 1 6 పూసిన పువ్వుల ఫోటోలను అటాచ్ చేసేది. పొద్దున్నే లేవగానే ఈరోజు ఏ పువ్వుతో శుభోదయం చెప్తాడు, కలుగుతోనా, గులాబీతోనా, సనజాతి గుత్తుతోనా అని ఓ సస్పెన్స్. తనలో ఓ కొత్త కుతూహలం ఆరంభమైంది. వాటిని చూడగానే అనుకోకుండా పెదవులపై ఏదన్నా అలవోకగా పాట కదలాటం అలవాటైంది. ఒక్కోసారి ఆ ఫోటోను బామ్మకో అమ్మకో, మరీ అవసరమైతే తండ్రికో చూపించి పాత పాట చెప్పమని అడిగేది. ముద్దబంతి పువ్వులోయ్ ఎంతో రసికుడు దేవుడు, పువ్వుల్లో దాగున్న పల్లెంతో అతిశయం. అలా ఎన్నో పాటలు పరిచయమయ్యాయి. కొన్నాళ్ళు మనసులోనే సాగిన పాటను శుభోదయంతో పాటు కలిపి పంపటం మొదలుపెట్టింది. అలా ఆ పలకరింపు రోజు వారిలో భాగమైపోయింది. స్నేహబంధం మరింత బలపడింది. అలాంటిది ఉన్నట్లుండి ఆ తాతయ్య పంపిన పిక్తో పాటు ఉన్న శుభోదయం కాక విడిగా గుడ్ మార్నింగ్ అని మెసేజ్ టైప్ చేసి పంపటం మొదలుపెట్టాడు. కాస్త చనువు తీసుకుని ఏమిటి పిక్తో కలిపి ఒకసారి, మళ్ళీ మామూలుగా ఇంకోసారి, రోజుకు 2 సార్లు గుడ్ మార్నింగ్ అని మెసేజ్ చేసింది. అవును, ఒకటి తాతయ్యది ఫార్వర్డ్, మరొకటి పర్సనల్. అటు నుండి తడుముకోని జవాబు. ఎందుకో ఆ పర్సనల్ అనే మాట తను అంత పెద్ద డాక్టర్కి పర్సనల్ లెవెల్ ఫ్రెండ్ అనే భావన కలుగజేసింది. ఒకంత గర్వంగా అనిపించింది. నేను ఈరోజు నువ్వే నా ప్రాణం సినిమాకి వెళ్ళాను. పరమ చెత్త, మన ప్రాణం తీసినట్లు ఉంది. ముఖ్యంగా హీరో యాక్షన్, పొరపాటును కూడా వెళ్ళకండి అని మెసేజ్ పంపాడు శ్యామ్. అలా ఎలా అంటారు? అతను సూపర్ హీరో, హ్యాండ్సమ్గా ఉంటాడు. మీ అబ్బాయిలకు కుళ్ళు, అందుకే ఇలా అంటున్నారు అని నవ్వు ఎమోజీ చేసి మెసేజ్ చేసింది. హలో మేడం, అంత అవసరం మాకు లేదు. అసలు ఒకటి తెలుసా, వాడు మాకు దూరపు చుట్టం అవుతాడు. అలా వాడిని వెనకేసుకుని రావాలి, కానీ నిజాయితీగా ఉండాలి కదా, అందుకే బాలేదని చెప్పాను. వాట్, నిజంగా ఆ సూపర్ హీరో మీ చుట్టమా? అవును, చాలా దూరపు చుట్టం, జస్ట్ అంతే. ఈ మధ్యకాలంలో కలుసుకున్నది లేదు. ఆ హీరో మా క్యాస్ట్ అంటూ ఏర్పడ్డ అభిమాన సంఘాలు గుర్తుకొచ్చాయి. అంటే శ్యామ్ ఆ క్యాస్టా? అయినా గుబుక్కన ఆలోచన సత్యభామ మనసులోకి వచ్చింది.
తను ఈ మధ్య టీవీలో చూసిన క్లాసిక్ పిక్చర్ ఆనంద్ సినిమాలో హీరోయిన్ వాళ్ళ అమ్మతో హీరో క్యాస్ట్ గురించి మాట్లాడే డైలాగ్ గుర్తుకొచ్చి నవ్వు వచ్చింది. మోగుతున్న మొబైల్ చేతిలోకి తీసుకుని డిస్ప్లేలో సంజన పేరు చూసి, హాయ్ సంజన, చెప్పు, ఎలా ఉన్నావు, ఎప్పుడు వస్తున్నావు భాగ్యనగరానికి అని ఆనందంగా అడిగింది సత్యభామ. నేను సంజన వాళ్ళ అమ్మను మాట్లాడుతున్నాను, ఒకసారి వస్తావా అమ్మ ఇంటికి అంది దుఃఖం నిండిన కంఠంతో. ఏమాంటీ, ఎలా ఉన్నారు అంది అనునయంగా. ఎలా ఉంటానమ్మా, నీ ఫ్రెండ్ చేసిన పని చూసి ఇంకా బ్రతికే ఉన్నాను. ఏమైందాంటీ కంగారుగా అడిగింది. అది తన ప్రాణాలు తీసుకోబోయింది, భగవంతుడి దయ వల్ల బ్రతికే ఉంది అంటూ ఒక్కసారిగా వెక్కి వెక్కి ఏడ్చేసింది. ఆంటీ, మీరు కంగారు పడకండి, మేము వెంటనే వస్తున్నాము, ఇంట్లోనే ఉన్నారుగా. ఇంట్లోనే ఉన్నాము. ఫోన్ డిస్కనెక్ట్ చేసి శ్రీ సంజన వాళ్ళ అమ్మ లక్ష్మి ఆంటీ ఫోన్ చేశారు, అర్జెంటుగా రమ్మని. నువ్వు రెడీగా ఉండు, నేను ఇప్పుడే బయలుదేరొస్తాను, కలిసి వెళ్ళిపోదాం అంటూ శ్రీనిధికి ఫోన్ చేసింది. రోడ్డు మీద రెడీగా నిలబడ్డ శ్రీనిధిని స్కూటీ మీద ఎక్కించుకుని సంజన ఇంటికేసి వేగంగా బయలుదేరింది. మధ్యలో ఆవిడ ఫోన్లో చెప్పిన విషయం చెప్పింది. అది ఎప్పుడు వచ్చింది ఇక్కడకు, మనకు కనీసం ఫోన్ కూడా చేయలేదు. ఎందుకు ఇలా చేసింది? శరత్ ఏమన్నా మిస్బిహేవ్ చేశాడా? ఆలోచనగా అంది శ్రీ. ఎన్ని ఏళ్లతో ప్రేమ వాళ్ళది, అలా ఎందుకు చేస్తాడు? అక్కడికి వెళితే అసలు విషయం తెలుస్తుంది. 15 గంటలో ఇద్దరు సంజన ఇంటికి చేరుకున్నారు. వీళ్ళను చూస్తూనే సంజనమ్మ లక్ష్మి పెద్ద పెట్టుని ఏడ్చేసింది. అప్పటికే 2 వీధుల అవతల ఉండే సంజన పిన్ని బాబాయ్ వచ్చి ఉన్నారు. వాళ్ళ మొహం కూడా విషాదంతో నిండిపోయింది. ఆంటీ ఊరుకోండి, అసలేమైంది అంది శ్రీనిధి ఆప్యాయంగా. ఏమోనమ్మా, నాకు తెలియదు, నిన్ననే వచ్చింది, పొద్దునంతా కూడా బాగానే ఉంది. ఇష్టమని పూరీ చేయించుకుని తింది. హెడ్ఏక్గా ఉంది, కాసేపు పడుకుంటాను అని తన గదిలోకి వెళ్ళింది. నేను ఏదో వంటగదిలో పని చేసుకుంటున్నాను. దబ్బమని శబ్దం వస్తే పరిగెత్తాను. ఇక ఆపై చెప్పలేనట్లు ఆగిపోయింది. లోపల ఫ్యాన్కు హ్యాంగ్ అవుతూ ఉంది. కాకపోతే అదృష్టం కొద్దీ ఆ ఫ్యాన్ ఒరిగిపోయి దాని ప్రయత్నానికి అడ్డుపడింది. పక్కన ఉన్న బెడ్ ఎక్కి మెడకు ఉన్న ఉరి తప్పించి దాన్ని కిందకి దింపిందంట. పిన్ని సుశీల మిగతా చెప్పింది. సరే ఆంటీ, మేము మాట్లాడతాము, మీరు ధైర్యంగా ఉండండి అంటూ ఇద్దరూ సంజన గదిలోకి నడిచారు. సంజనకు బీటెక్ మొదటి సంవత్సరంలో 3వ సంవత్సరం చదువుతున్న శరత్తో స్నేహం ఆరంభమైంది. 6 నెలల్లో అది ప్రేమగా మారింది. బీటెక్ తర్వాత శరత్ MBA కోసం పూనా వెళ్ళిపోయాడు. సంజన క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్లో చేరింది. శరత్కి కూడా 2 ఏళ్ల MBA కోర్సు పూర్తయ్యి బెంగళూరులో జాబ్లో చేరాడు. ఏమిటి సంజు ఈ పని, అసలు ఏమైంది? మంచి ఉద్యోగం వచ్చింది, త్వరలో నువ్వు ప్రేమించిన శరత్ని పెళ్లి చేసుకోబోతున్నావు, ఇంకెందుకు ఈ పిచ్చి పనికి సిద్ధపడ్డావు? లైఫ్ అంత స్మూత్గా ఉంటే నేను ఎందుకు ఈ పని చేస్తాను అంటూ సంజన పేలవంగా నవ్వింది. ఏమైంది? ప్లీజ్ మాట్లాడి, ఏమైందో చెప్పు, అప్పుడే కదా మేము ఏదన్నా హెల్ప్ చేయగలిగేది. ఫ్రెండ్స్ ఆర్దింపులు, ఆత్మీయ పలకరింపునకు సంజన గలం విప్పింది. శరత్ పూనాలో MBA చేరినా మా ఇద్దరి మధ్య దూరాన్ని మొబైల్ కలిపే ఉంచింది. కానీ 6 నెలలకే శరత్లో మార్పు మొదలయ్యింది. శరత్ నుండి రోజుకు 4 సార్లు వచ్చే కాల్స్ 4 రోజులకు ఒకసారి రావటం మొదలెట్టాయి. ఆ తర్వాత నేను కాల్ చేసినా ఎత్తకపోవటం ఆరంభమైంది. అదేమని నేను అడిగితే, మాకు ప్రాజెక్ట్ వర్క్స్ అర్జెంటుగా చేయమంటూ అర్ధరాత్రి కూడా మెసేజ్లు పెడతారు తెలుసా, తిండికి నిద్రకి కూడా టైం ఉండటం లేదు అని చెప్పేవాడు. తనని డిస్టర్బ్ చేయటం అనవసరం అనుకుని శరత్ చేసినప్పుడే నేను రెస్పాండ్ అయ్యేదాన్ని. ఉద్యోగంలో చేరి 6 నెలలు అయిందిగా, అప్పటి నుండి మరి బాగానే ఉంటున్నాడా? లేదు, మొన్న సెలవులకు వచ్చినప్పుడు అంటీ ముట్టనట్లు ఉండటంతో నేను బాగా హర్ట్ అయ్యాను. ఇక ఓర్చుకోలేక నిలదీసి అడిగాను. బీటెక్ అంటే లవ్ స్టోరీకి ఆరంభం అనుకున్నాము, అందుకే ప్రేమించుకోవాలనుకున్నాము. మనది తెలిసి తెలియని టీనేజ్ వయసులో ఏర్పడ్డ ఆకర్షణ అనిపిస్తుంది. పెళ్ళి, ఈ కమిట్మెంట్స్ అంతా ట్రాష్, లైఫ్ అంటే ఎంజాయ్మెంట్ అంతే అని దృఢంగా చెప్పాడు. 4 ఏళ్ల పైన అనుబంధం అతనికి ట్రాష్ అనిపిస్తుందా? మూతి పగలగొట్టాలి ఆవేశంగా అంది సత్యభామ. మరి కాలర్ పట్టుకుని అడగలేదా? కాలరే కాదు, కాలు కూడా పట్టుకున్నాను శ్రీ. ఇక్కడ పబ్స్లో ఎంజాయ్ చేయటం, జాలీగా ఉండడం చూస్తే నువ్వు కూడా నేను చెప్పేదే నిజమంటావు అని ఎదురు నాకే కథలు చెప్పాడు. ప్లేస్ని బట్టి ప్రిన్సిపల్స్ మారిపోతాయా? తీవ్రంగా అంది సత్యభామ. నా ఉద్దేశంలో అతనికి పూనాలోని మైండ్ సెట్ మారిపోయి ఉంటుంది. అక్కడ కల్చర్ అలా ఉందేమో. కొంతమంది ఇటు చదువు, అటు ఆ మితిమీరిన సరదాలు 2 మెసేజ్ చేస్తారట. టాపర్స్ కూడా దీనికి అతీతులు కాదట. ఎప్పుడో 6 ఏళ్ల క్రితం MBA చేసిన నా కజిన్ చెప్పిన మాటలే గుర్తుకొస్తున్నాయి.
ఏమిటి శ్రీ, నువ్వు కూడా శరత్ను సమర్థిస్తున్నావా? తీవ్రంగా అంది సత్యభామ. చచ్చా, అదేం లేదు, జస్ట్ విన్నది చెప్పాను. మనం అందరం కలిసి అతన్ని నిలదీసి గట్టిగా అడగదాము అంది శ్రీనిధి. లేదే, ఏమడిగినా లాభం లేదు. ఇప్పుడు నా వల్ల ఏం నష్టపోయానని నసా? మనమేమీ తొందరపడలేదుగా. నీకు తోచిన వాడిని చేసుకో అని తేలిగ్గా తీసిపారేశాడు అని ఒక్కసారిగా ఏడ్చేసింది సంజన. ఊరుకో సంజు, మనం ఏదన్నా కంప్లైంట్ ఇవ్వచ్చా? ఆలోచిద్దాము. అన్నేళ్ళ అనుబంధాన్ని అంత తేలిగ్గా తీసిపారేయటాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. ప్రేమకు మనసు తప్ప ప్రూఫ్లేముంటాయి? వద్దన్న వాళ్ళ వెంటబడి దేబరించటం నాకు ఇష్టం లేదు. మరి ఏమి ఇష్టం? ఇలా ప్రాణాలు తీసుకోవటమా? మరి ఏం చెయ్యనే? బ్రతుకు అంధకారంగా, బ్రతకటం అనవసరంగా అనిపిస్తుంది. నీ రెండో ఏటే మీ నాన్న చనిపోయినా ఇన్నాళ్ళు నిన్ను చూసుకుని బ్రతికింది మీ అమ్మ. తను ఏమవ్వాలి అంది అప్పుడే కాఫీలు తీసుకుని ఆ గదిలోకి వచ్చిన పిన్ని సుశీల. నువ్వు పిచ్చి ఆలోచనలు కట్టిపెట్టు. ఆ శరత్ గాడికి అక్కడ చదువుకు చట్టబండలకు వెళ్ళి ప్రపంచం గురించి ఏం తెలిసిందో తెలియదు, కానీ వాడు వెధవని ముందే తెలియటం మంచిదైంది. వాడిని మర్చిపో. మేమందరం లేమా నీకు అంది సత్యభామ. అవునే, సత్య అన్నది నిజమే. మేమందరం ఉన్నాము నీకు తోడుగా. ఇక వాడి విషయం వదిలిపెట్టేయి. ఇన్నాళ్ళు ప్రేమ మర్చిపోవటం కష్టమే. వాడి మీద ప్రేమ మర్చిపోవటం కష్టం. మరి మీ అమ్మ ప్రేమ, మా అనురాగం, ఈ స్నేహబంధం ఇవేమీ విలువైనవి కాదా? తప్పు నీది కాదే. ప్రేమంటే ఇద్దరు లవర్స్ మధ్య మాత్రమే అని చూపే సినిమాలది. అది చూసి అలాగే ఆలోచించే ఈ సమాజానిది. అసలు ఐ లవ్ యూ అనగానే ఆడామగ మధ్య ప్రేమ తప్పితే మరోటి చూపటం లేదు. అందుకే అది ఫెయిల్ అవ్వగానే ఒక వ్యక్తి తప్పితే ఇంకా ఈ ప్రపంచంలో ఎవరూ లేనట్టు డిప్రెషన్ గురి కావటం, ఆత్మహత్యల వైపు అడుగులేయటం. తల్లిదండ్రులు, తోబుట్టువులు, స్నేహితులు మొదలైన వారి మధ్య కూడా ఈ ఐ లవ్ యూ అనేది చూపితే ఆ ప్రేమ పోయినా ఈ ప్రేమ ఉందనే భరోసాతో వాళ్ళు బతకగలుగుతారు. తీవ్రంగా అంది సుశీల. ఆమె చెప్పిన దానిలో ఉన్న నిజాన్ని ఆ ముగ్గురు కూడా కళ్ళు విప్పార్చుకుని విన్నారు. బయటకు వెళదాం రా సంజు, కాసేపు అలా తిరిగొద్దాము అంటూ సత్యభామ, శ్రీనిధి ఇద్దరూ బలవంత పెట్టారు. ఇప్పుడు ఈ డిస్టర్బ్డ్ మూడ్తో ఎక్కడికి రాలేను, నన్ను వదిలిపెట్టేయండి అంది సంజన కదలలేనట్లుగా చూస్తూ కూర్చున్నారు. పిన్ని మాటల ప్రభావము, కన్నతల్లి కన్నీళ్ళలో మీ భయం నాకు అర్థమైంది. మీ అందరి ప్రేమ ఉండగా నేను ఎటువంటి పిచ్చి పని చేయలేను, సరేనా? ప్రామిస్ అంటూ ప్రామిస్ చేసింది సంజన. ఇద్దరూ ధైర్యంగా వాళ్ళ ఇళ్ళకు బయలుదేరారు. ఇవన్నీ చూస్తుంటే అసలు పెళ్లి ప్రేమ తలనొప్పి అవసరమా అనిపిస్తోందండి స్కూటీ తీస్తూ సత్యభామ. పెళ్లి తర్వాత జీవితం ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. అలాగని పెళ్లి చేసుకోకుండా ఉండలేము, కానీ తనది తొందరపాటు. దేనిలో ఫెయిల్యూర్ అయినా సూసైడ్ మటుకు పరిష్కారం కాదు అంది శ్రీనిధి. నాకు మటుకు పెళ్ళంటే టెన్షన్గా ఉంది. నీ నుండి ఈ పెళ్లి టెన్షన్ అని విని విసుగు పుట్టింది. ఓ పని చెయ్యి, బెస్ట్ చెప్పు సత్యభామ దగ్గరగా వంగుని మెల్లగా చెప్పింది శ్రీనిధి. అది వినగానే వాట్, నీకేమన్నా పిచ్చా అరిచింది సత్యభామ. ఏదన్నా సినిమాకు పోదామంది శ్రీ. ఆ చెత్తనెవరు భరిస్తారు అంది సత్యభామ. మరి ఏ చెత్త పని చేద్దామో చెప్పు. చెత్త కాదు, ఫ్లవర్ ఎగ్జిబిషన్కి పోదాం పదా. అవన్నీ బోర్, ఎవరు పెంచుతారు? ఒక్కసారి పెంచి ప్రేమించి చూడు, తెలుస్తుంది. అబ్బో, కొత్తగా ఈ మొక్కల ప్రేమ ఏమిటి? నవ్వేసి ఎగ్జిబిషన్కే స్కూటీని దూకించింది. తన మనసులో శ్యామ్ పంపే పూల శుభోదయాలు, పాటలు మెదిలాయి. అరడజను మొక్కలు తీసుకుని ఇంటికి చేరింది. ఏమిటి విశేషం? మొక్కలకు నీళ్లు పోయమన్నా బద్ధకం, అలాంటిది ఏకంగా మొక్కలే తీసుకొచ్చావు అంది రమ పూల మొక్కలతో ఇంటిలో కడిగిపెట్టిన సత్యభామను చూసి. చూడు బామ్మ, ఎప్పుడూ నా గురించి నెగటివ్గానే మాట్లాడడం. అది నెగటివ్ కాదు తల్లి, ఆశ్చర్యం వెళ్ళబుచ్చటం అంది రమ నవ్వుతూ. అపురూపంగా ఆ కుండీలను బాల్కనీలోకి చేర్చి ఓ తెలుపు ఎరుపు అలా కాంబినేషన్లో 6 మొక్కలు వరుసలో అమర్చింది. రేపు శ్యామ్ మెసేజ్ వచ్చినప్పుడు వీటి ఫోటోలు పెడతానని ఫోటోలు తీసింది. కానీ శ్యామ్ నుండి మర్నాడే కాదు 2 రోజులైనా మెసేజ్ లేదు. కాస్త దిగులనిపించింది. వారం దాటింది. శ్యామ్ నుండి ఎటువంటి మెసేజ్లు లేవు. ఇప్పటిదాకా శ్యామ్ సత్యభామ ఫోన్లో కనీసం ఒక్కసారన్నా మాట్లాడుకోలేదు. పర్సనల్గా కూడా కలిసింది లేదు. కానీ వాట్సాప్లోకి ప్రవేశిస్తే మొదటగా తన వేళ్ళు టచ్ చేసేది, తొంగి చూసేది శ్యామ్ వాట్సాప్లోకే. అంతలా తెలియని అనుబంధం ఏర్పడింది. ఓ రోజు పలకరింపు లేకపోతే తోచనితనం, ఆ మాట నిర్మోహమాటంగా చెప్పుకోలేని మొహమాటం, వదులుకోలేని బలహీనత సత్యభామలో ఏర్పడ్డాయి.
ఇన్ని రోజులు మెసేజ్లు లేకపోవటం ఏదో వెలితిగా అనిపించింది. అంతలో ఒక అనుమానం తొంగి చూసింది. ఇన్నాళ్ళు అతను పెట్టే శుభోదయానికి తను స్పందించడం తప్పితే తనంతట తానుగా మొట్టమొదటగా ఎప్పుడూ గ్రీట్ చేసింది లేదు. ఎప్పుడూ నేనేనా, మీరు ఓ అడుగు ముందే వేయచ్చుగా అనుకుంటున్నాడా శ్యామ్? అలా తను ఆశిస్తున్నాడా? సత్యభామలో మదనం ఇంకా ఆగలేకపోయింది. కాస్త ఎజిటేషన్తోనే తను తీసిన పువ్వుల ఫోటోలను పోస్ట్ చేసి శుభోదయం పంపింది. జవాబు లేదు. అసలు చదివిన గుర్తుగా ఎప్పటిలా వాట్సాప్లో బ్లూ మార్క్స్ కూడా పడలేదు. మోగనం పట్టినట్లుగా జవాబే లేదు. తనతో ఇంటరాక్షన్స్ బోర్ కొట్టిందా? అసలు వాట్సాప్లోకి వస్తున్నాడా లేదా? వచ్చి తనను మాత్రమే నెగ్లెక్ట్ చేస్తున్నాడా? సత్యభామలో ఓ అనుమానం. వెంటనే శ్యామ్ టైం బార్ చెక్ చేసింది. వాట్సాప్లో లాస్ట్ విజిట్ ఎప్పుడో వారం క్రితం టైం చూపిస్తోంది. పోనీ ఫోన్ చేసి అడిగితే ఎలా ఉన్నారు అని. ఇక ఆగలేక ఫోన్ చేతిలోకి తీసుకుంది. శ్యామ్ అని సెర్చ్ కొట్టి డిస్ప్లే అయిన ఆ నెంబర్ని డైల్ చేయబోయింది. అంతలో టక్కున ఆగిపోయింది. 2 నెలల క్రితం ఓ సెలవు రోజు మధ్యాహ్నం ఏదో నవల చదువుకుంటూ రిలాక్స్ అవుతుంటే మొబైల్ రింగ్ అయింది. స్క్రీన్ మీద శ్యామ్ అని డిస్ప్లే అవుతోంది. అది చూడగానే మొదటిసారి మాట్లాడుకోబోతున్నామనే ఆలోచనతో థ్రిల్ ఫీల్ అవుతూ మొబైల్ చేతిలోకి తీసుకుని కాల్ కనెక్ట్ చేయబోతుంటే కట్ అయిపోయింది. వెంటనే శ్యామ్ నుండి మెసేజ్, సారీ మిస్టేక్గా కాల్ టచ్ అయిందని. అది ఇప్పుడు గుర్తొచ్చి ఆగిపోయింది. తనకు ఫోన్ చేయటం మిస్టేక్ అనుకునేవాడికి తను ఎందుకు చేయటం అని ఒక రకమైన పౌరుషమో ఆత్మగౌరవమో అడ్డుపడి ఆగిపోయింది. ఓ అలకలాంటి చిరాకు ఆమెలో. దాని నుండి బయటపడడానికి బామ్మ ఏం చేస్తున్నావు అంటూ వెళ్ళి బామ్మను ఆనుకుని భుజం మీద తలపెట్టి కూర్చుంది. చిన్నప్పుడు ఎగ్జామ్స్ టైంలో ఏదన్నా టెన్షన్గా ఉంటే అలా వచ్చి కూర్చుని బామ్మ ఏదన్నా కథ చెప్పవో అని అడిగేది. అలా ఆవిడ చందమామ కథల దగ్గర నుండి పురాణాల దాకా ఎన్నో కథలు చెప్పింది. ఒక్కోసారి ఆవిడ పక్కలో పడుకునే ఆమె చెప్పే కథలు వింటూ నిద్రపోయేది. చదువుల భారం పెరిగి ఆ అలవాటు పోయింది. మళ్ళా ఇన్నేళ్లకు అలా వచ్చి కూర్చుంది. రుక్మిణీ కళ్యాణం చదువుతున్నాను. ఏంటో ఆ యుగంలోనే ఆవిడ ప్రేమలేఖ రాసి రాయబారం పంపటం, కృష్ణుడు వచ్చి కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవటం వింత కదా బామ్మ అంది సత్యభామ సాలోచనగా. వింతేముంది, మనసావాచ కర్మణ ప్రేమించిన బలం అది. అంటే అట్లా ఎట్లా బామ్మ? వాళ్ళు ఏమీ రోజు కలుసుకునే వాళ్ళు కాదు కదా. ఆ నోట విన్న వాటి వల్ల అలా ఇష్టం ఏర్పడిందన్నమాట. కేవలం ఎవరో చెప్పుకున్న విని అలా ఇష్టపడతారా? నమ్మాలా? ఆ రోజుల్లో ఒక వ్యక్తి గురించి నలుగురు ప్రముఖంగా చెప్పుకుంటున్నారంటే అవి నిజాలే కదా. అలా విని ఆ వ్యక్తి అందంపై మోహాన్ని, శౌర్యంపై అభిమానాన్ని, విజయాల పట్ల మమకారాన్ని పెంచుకుని ప్రేమలో పడిపోయేవారు. లవ్ వితౌట్ సైట్ అంటే చూడకుండానే ప్రేమ. ఇంట్రెస్టింగ్గా ఉంది. పైగా శ్రీకృష్ణుడు తక్కువవాడు కాదు కదా. ఆయన లీలలు, శక్తియుక్తులు బాల్యం నుండే కనపరిచాడు. అవి విని ఆవిడ ఆయనని భర్తగా కోరుకుంది. తల్లిదండ్రులు ఒప్పుకున్నా సోదరుడు రుక్మి అడ్డుపడేసరికి ఏమి చేయాలో తోచలేదు. అనవసర పోరాటాలు, ప్రాణ నష్టాలు జరగటం ఇష్టం లేక ఆమె ఆ మార్గాన్ని ఎంచుకుంది. రుక్మిణి శ్రీకృష్ణుడి వివాహాన్ని పవిత్రంగా భావిస్తారు. ఇప్పుడు ఎవరన్నా అలా వెళ్ళిపోతే తిడతారు. అన్యాయం కదా బామ్మ అంది బామ్మ. ఇది వరకు నీకు కథ చెప్పాను తెలుసు కదా. ఆమెను తల్లిదండ్రులు సమర్థించారు. తన స్వార్థంతో జరాసంధుడితో వైరం వద్దనుకునే సత్యభామకు శిశుపాలుడికి కట్టబెట్టాలనే దురుద్దేశంతో సోదరుడు రుక్మిణి అడ్డుపట్టాడు. మరి ఏం చేస్తుంది పాపం. అయినా ఇప్పుడైనా శ్రీకృష్ణుడు లాంటి వాడిని పెళ్లి చేసుకోవడానికి ఓ ఆడపిల్ల అలాంటి పని చేస్తే సమర్థిస్తారేమో. ఒక్క క్షణం ఆగింది. ఆవిడ ఊపిరి పీల్చుకోవటానికన్నట్లు సత్యభామ శ్రద్ధగా వింటోంది. పెళ్ళిళ్ళ బంధాలు అనేవే లేని రాతియుగం నుండి వివాహం, సంసారం అనే వైపు మానవాళి అడుగేసింది. బాల్య వివాహాలు, సతీ సహగమనం, కన్యాశుల్కాలు, వరకట్నాలు వివాహ విషయంలో తన నిర్ణయాలకు స్వేచ్ఛ లేని ఆనాటి ఆడపిల్లల పరిస్థితుల నుండి అలా సమాజంలో మార్పులు చేసుకుంటూ ఇప్పుడు సహజీవనాలు, విడాకులు, పునర్వివాహాలు వచ్చాయి. కాలంతో పాటు మార్పులు నిరంతరం జరుగుతూనే ఉంటాయి, తప్పదు. కానీ అవి యుగాలు గడిచిన ఆదర్శవంతంగా నిలిచిపోయేవా కాదా అనేదే కాలమే నిర్ణయించాలి అంది నిట్టూర్పు విడుస్తూ బామ్మ.
బామ్మ అని ఏదో చెప్పబోతూ పక్కనే ఉన్న మొబైల్ మ్రోగటంతో ఆగిపోయింది. మొబైల్ చేతిలోకి తీసుకుని చూసింది. శ్రీ అని డిస్ప్లే అవుతోంది స్క్రీన్ మీద. హాయ్ శ్రీ, చెప్పు, ఏంటి విశేషాలు అంది కాల్ కనెక్ట్ చేసి తన రూమ్లోకి నడుస్తూ. నాకు పెళ్లి చూపులు. ఓ, ఫైనల్లీ చూపుల దాకా వచ్చింది నీ ప్రయత్నం. కానీ నీకు చూపులు అంటే గుమ్మత్తగా ఉంది. నేను మనిషిని కానా? అలా కాదు, ఎవరి ముందో తలంచుకొని కూర్చోవటం. అలా ఎందుకు అనుకోవటం? ఉద్యోగం లాగానే ఇది కూడా అనుకుంటే తేలిగ్గా ఉంటుంది. ఇద్దరికీ నచ్చితే ముందుకు ప్రొసీడ్ అవుతాం, లేకపోతే లేదు. ఇంత సింపుల్గా తీసుకుంటున్నావు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అండ్ సింపుల్ అని నా ఉద్దేశం. సరే, ఆల్ ది బెస్ట్. నిన్ను కూడా పెళ్లి చూపులకు జాయిన్ అవ్వమని పిలుద్దామనుకుంటున్నాను. కానీ మా అమ్మ వద్దని నస. ఎందుకు? ఆంటీకి నా మీద అంత ఇష్టం. నీ మీద కాదు, నీ అందం మీద. ఆ వచ్చేవాడు నిన్ను చూస్తే నన్ను ఇష్టపడడం కష్టమని. ఊరుకో. అలా ఆలోచించేవాడని ముందే తెలిస్తే బెస్ట్గా నో చెప్పేయచ్చు. పాపం ఆ వచ్చేవాడు కూడా బెస్ట్ చాయిస్ కాసుపడతాడుగా, తప్పేముంది? నీ జాలికి జోహార్లు. కానీ ఓ పిల్లల్ని చూడడానికి వచ్చి ఆ పిల్ల వద్దు, కానీ ఆమె పక్కనున్న చెల్లో ఫ్రెండో బాగుంది చేసుకుంటాననే వాడి విశాల హృదయుడికి నేను జేజేలు కొట్టలేను తల్లి అంది వ్యంగ్యంగా. ఎందుకంటే పెళ్లి చూపులకు కూర్చున్న అమ్మాయి హృదయంలో బాధను అర్థం చేసుకొని వరుడు వాడు కనుక. ఇక కబుర్లాపి పెళ్లి చూపులకు ప్లాన్ చేసుకో. ఆల్ ది బెస్ట్ అని ఫోన్ పెట్టేసింది. కాల్ క్లోజ్ చేసి మొబైల్ని క్లీనింగ్ చేయటం మొదలుపెట్టింది. అంటే సర్పు సబ్బు వేసి కడగటం కాదు, ఆ వారంలో తను రిసీవ్ చేసుకున్న వీడియోలు, ఫోటోలు అన్నీ డిలీట్ చేయటం. అలా చేస్తూ శ్యామ్ నెంబర్ కూడా ఓపెన్ చేసింది. ఇంకా తను పంపిన ఫ్లవర్స్ చూసినట్లుగా బ్లూ గుర్తుపడలేదు. మొట్టమొదటిసారి కుండీలు కొని అందంగా అరేంజ్ చేసి ఫోటోలు పంపితే ఇంత నిర్లక్ష్యమా? తనలో అసంతృప్తి. ఆ క్షణాన తను ఓ అద్భుతమైన చిప్ డిజైనింగ్ చేసే ప్రోగ్రామర్ లాగా లేదు సత్యభామ. అందమైన బొమ్మ కొనుక్కొని తన ఫ్రెండ్కి చూపించి మెప్పు పొందాలనే చిన్నపిల్లలాగా ఉంది. నన్ను పట్టించుకొని వాళ్లతో నాకు మటుకు ఏంటి పని, పో అని కసిగా అనుకుని మొబైల్ ట్యాప్లో కుడివైపు ఉన్న 3 చుక్కల దగ్గరికి వెళ్ళి వాటిని టచ్ చేసింది. డ్రాప్ బార్ వచ్చింది. దానిలో మోర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంది. తర్వాత వచ్చిన క్లియర్ చాట్ టచ్ చేసింది. క్యాన్సిల్, క్లియర్ చాట్ 2 ఆప్షన్స్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. తన చూపుడు వేలతో క్లియర్ చాట్ను టచ్ చేయబోయింది. అది టచ్ చేస్తే అన్నాళ్ళుగా శ్యామ్తో చాటింగ్లో చేసిన మెసేజెస్ మొత్తం డిలీట్ అయిపోతాయి. ఎందుకో మనసు రాలేదు. 4-5 నెలలకోసారి స్నేహానికి గుర్తుగా అందమైన శుభోదయాలు, సరదా కబుర్లు, వాళ్ళ ఫ్యామిలీ గ్రూప్ మనంలో పోస్ట్ అయిన కథలు, పాటల ఫార్వర్డ్స్ అన్నీ చాలా ఒద్దిగ్గా ఉన్నాయి. ఓ నిట్టూరు పిడిచింది. పోనీలే ఉండని అని క్యాన్సిల్ కొట్టి బ్యాక్ వెళ్ళిపోయింది. మరో ఫ్రెండ్ పోస్ట్ చేసిన చిన్న పాప వీడియో చూస్తోంది. ఇంతలో శ్యామ్ నుండి మెసేజ్ ల్యాండ్ అయిన డిస్ప్లే అయింది. బామలో అప్పటిదాకా ఉన్న నిరాశ, ఫ్రస్ట్రేషన్ అరక్షణంలో మాయమయ్యాయి. గుబుక్కున శ్యామ్ మెసేజ్ ఓపెన్ చేసింది. అమ్మయ్య, ఆన్లైన్లోనే ఉన్నారు. ఎలా ఉన్నారు? ఢిల్లీలో సెమినార్, అటు నుండి ట్రెక్కింగ్కి వెళ్ళాం. అలా బిజీ. ఇప్పుడే మీరు పెట్టిన పూల ఫోటోలు చూశాను. ఒక తెలుపు, ఎరుపు అలా అరేంజ్ చేయటం కూడా బాగుంది. చివరకు మా తాతగారి ఇన్ఫ్లుయెన్స్ మీ మీద పడ్డట్టుంది. అందుకే మొక్కలు కొన్నట్లున్నారు. మెసేజ్తో పాటు థమ్సప్, క్లాప్ ఎమోజీలు జతకట్టి వచ్చాయి. అన్నాళ్ళుగా మెప్పు కోసం ఎదురు చూసిన ఆమె హృదయం ఎగిసిపడింది. వెంటనే అవును, వారం క్రితమే కొన్నాను, థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఉత్సాహంగా మెసేజ్ పంపింది సత్యభామ. ఇంకా అసలు ఆ రోజు ఏమైందో తెలుసా అని మెసేజ్ టైప్ చేయటం మొదలుపెట్టింది. అంతలో శ్యామ్ ఇచ్చిన మెసేజ్ మీద మరలా దృష్టి మళ్ళింది. మరోసారి చదివింది. అంతే. ఓ, తను బిజీగా ఉంటే పట్టించుకోడు, లేకపోతేనే పలకరింపులు. తనకి నేను ఓ టైంపాస్, అంతకుమించి ఇంపార్టెన్స్ ఏమీ లేదు. మనసులో కోపం బుస్సుమంది. నీకే కాదు, నాకు జాబ్ ఉంది, నేను బిజీగా ఉంటాను. పని పాట లేదనుకుంటున్నావా? పోవోయ్ అని మనసులో అనుకుంటూ టక్కున కసిగా వాట్సాప్ మూసేసింది. ఓ, తను ఏదో హడావిడిలో ఉన్నట్లుంది అనుకుంటూ తను పోస్ట్ చేద్దామనుకున్న వీడియోలు పోస్ట్ చేశాడు. తర్వాత వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు మీకు వీలున్నప్పుడు చూడండి అని మెసేజ్ పెట్టి శ్యామ్ కూడా వాట్సాప్ క్లోజ్ చేశాడు. హలో శ్రీ, నీకు సంజయ్ నుండి ఫోన్ వచ్చిందా? అర్జెంటుగా రమ్మంటోంది. శ్రీనిధికి కాల్ చేసి ఆతృతగా అడిగింది సత్యభామ. ఎస్, చేసింది పొద్దున. తనకి కూడా ఫోన్ చేసి నా పెళ్లి చూపుల గురించి చెబుదామనుకున్నాను. ఏమోలే, తను ఏ మూడ్లో ఉందో ఏమో అని చెప్పలేదు. ఇప్పుడే తనే కాల్ చేసింది. ఎందుకు అంత హఠాత్తుగా ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మంటోంది? నాకు టెన్షన్గా ఉంది. బామా, ఎందుకు అనవసరంగా టెన్షన్ పడతావు? ఎందుకు టెన్షన్ ఏమిటి? మొన్ననేగా అది ఆ పిచ్చి పని చేయబోయింది.
నిజమే, కానీ జీవితంలో అలాంటి పని చేయను మళ్ళా అని తనకు మాట ఇచ్చింది మనకు గుర్తుందా? అది ఒకసారి కమిట్ అయిందంటే వెనక్కి వెళ్ళదని మనకు చిన్నప్పటి నుండి తెలుసు. పైగా రోజు ఫోన్ చేస్తూ నేను టచ్లో ఉండి ధైర్యంగా ఉండమని చెప్తూనే ఉన్నాను.